హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి వైసీపీకి ప్రతిపక్షం కూడా దక్కలేదు. దీంతో కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నారు మాజీ సీఎం జగన్. టూర్ల పేరుతో బెంగళూరు, లండన్లలో 3-4 నెలలు రిలాక్స్ అయ్యారు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ మూడ్లోకి వస్తున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ బీజేపీతో మంచి ఫ్రెండ్షిప్ను కొనసాగించారు. అప్పట్లో బాహుబలి, శివగామిల రేంజ్లో వీరి మధ్య బంధం ఉండేది. అందుకే జగన్ అరాచకాలను, అస్తవ్యస్త విధానాలను కమలం పార్టీ అన్ని విధాలా సమర్థించింది. కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ వైసీపీని దూరం పెడుతోంది. అందుకు తగ్గట్టుగానే ఏపీలో బీజేపీ నేతలు జగన్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ అరెస్టుకు డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ కూడా బీజేపీపై, కేంద్రంలోని మోడీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాను కాంగ్రెస్ కూటమికి చేరువ అవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇదంతా ఉత్తిదేనని, జగన్ బీజేపీల మధ్య మైత్రి దృఢంగా కొనసాగుతుందని తాజాగా తేలిపోయింది. వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో, పార్లమెంటు శీతాకాల సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై చేసిన దిశానిర్దేశమే కారణం. అంతేకాకుండా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం తెలపాలని జగన్ చెప్పినట్లు ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు. ఈ పార్లమెంటు శీతాకాల సమావేశాలు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు, మరీ ముఖ్యంగా బీజేపీకి అత్యంత కీలకం. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం ఆ పార్టీకి ఇచ్చిన ఉత్సాహంతో మోడీ షాలు అజెండాలో లేకున్నా ఈ సమావేశాల్లోనే జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. ఈ బిల్లే కాకుండా విపక్షాలు తీవ్ర అభ్యంతరం చెబుతున్న వక్ఫ్ బోర్డు బిల్లును కూడా ఈ సమావేశంలోనే ఆమోదింప చేసుకోవాలని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు ఆమోదం తెలపాలని జగన్ తన ఎంపీలకు సూచించారంటే బీజేపీతో ఆయన రహస్య మైత్రి ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి ఇసుమంతైన సందేహం అవసరం లేదు. లోక్సభలో వైసీపీ మద్దతు వ్యతిరేకతతో బీజేపీకి పెద్ద పట్టింపు ఉండదు. కానీ రాజ్యసభలో బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ నిలిస్తే ఆ పార్టీని ఒకంత ఇరుకున పెట్టే అవకాశం వైసీపీకి ఉంటుంది. అయితే ఆ మాత్రం కూడా బీజేపీకి ఇబ్బంది కలిగించేందుకు వైసీపీ అధినేత జగన్ సుముఖంగా లేరు. అలా వ్యతిరేకిస్తేనే అక్రమాస్తుల కేసు విచారణ వేగం పుంజుకొని జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఎదురవుతుందని జగన్ ఇప్పటికీ భయపడుతున్నారు. అందుకే బీజేపీకి మద్దతు ఇవ్వడానికే ఆయన ఇప్పటికీ మొగ్గు చూపుతున్నారు. బీజేపీని తాను వ్యతిరేకించుకుంటే తనపై కేసుల విషయంలో ఆ పార్టీ అగ్రనాయకత్వం సహకారం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి బీజేపీ ఏం చేస్తుందో.